శరణ్య శారీ సేల్స్ కోసం యాడ్ షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసి ఉంటుంది. ఇంట్లో అందరూ కెమెరామెన్ షూటింగ్ వాళ్ళందరూ వచ్చి హడావిడిగా ఉంటుంది. ఆనంద భైరవి అది చూసి శరణ్యను ఏంటమ్మా ఇదంతా అని అడుగుతూ ఉంటుంది. దానికి శరణ్య జనాలు మెచ్చే ఒక యాడ్ ఒకటి మనం చేయబోతున్నాం అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. అందరూ వెళ్ళి రెడీ అయ్యి వస్తారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆనంద భైరవి కుటుంబం మొత్తం చాలా అందంగా కిందికి ఒదిగి వస్తూ ఉంటారు. అది చూసి సమీర అనన్య ఇద్దరు కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక యాడ్ షూట్ స్టార్ట్ చేస్తారు. శరణ్య స్టెప్స్ మీద నుండి అందంగా రెడీ అయి దిగుతూ వస్తూ ఉండగా దర్శన్ తనని చూసి ఆహా ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, సాంప్రదాయానికి పట్టు చీర కట్టినట్టుగా ఉంది అని చెప్పి శరణ్య దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడి శరణ్యను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు శరణ్య కెమెరా వైపు చూసి రాజ్కోటి సిల్క్స్ మన సాంప్రదాయాలకి కోవెల అని దర్శన్ పట్టు చీరల ఖజానా అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసే ఆనందంగా యాక్ట్ చేయడం చూసి ఆనందభైరవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత అనన్య లీలావతితో ఇక్కడ మీరందరూ షూటింగ్లో ఉన్నారు, నేను తప్ప నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. అప్పుడు లీలావతి ఆనందభైరవి దగ్గరికి వెళ్ళి ఆనంద తనని కూడా ఈ యాడ్లో పెట్టమని చెప్పవా డైరెక్టర్తో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆనందభైరవి నువ్వు అంతగా చెప్పాలక్క, నువ్వు చెప్పిందే చేస్తాను అని చెప్పి ఆనందభైరవి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి తనకి సీన్ చెప్తూ ఉంటుంది. ఇంకా ఆనందభైరవి చెప్పిన విధంగా డైరెక్టర్ అనన్యని పెట్టి ఒక యాడ్ తీస్తూ ఉంటాడు. ఇంకా అనన్య స్టెప్స్ నుండి దిగుతూ చీరను పట్టుకొని టట్టడాయి అంటూ వస్తూ ఉంటుంది. రోహిత్ తన దగ్గరికి వెళ్ళి ఎక్కడ కొన్నవే ఇంత దరిద్రమైన పట్టు చీరని అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు అనన్య మన టట్టడాయిలోనండి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు రోహిత్ తనను కొట్టి మన రాజ్ సిల్క్స్లో 10,000కి మంచి 4 పట్టు చీరలు దొరుకుతుండగా ఇలాంటి పట్టు చీర కొంటావా అని చెప్పి కొడుతూ ఉంటాడు. అది చూసి ఆనందభైరవి చాలా సంతోషపడుతూ